హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి లైఫ్ది చూద్దాము. కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 756 ఉంది కదా. ఒకసారి ట్రెండ్ అనేది చెక్ చేసుకుందాము. సో అప్ ట్రెండే ఉంది. ఓకే, ఇప్పుడు 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసి ఒకసారి మనం వాల్యూమ్ ఇండికేటర్ అనేది ఆన్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ మనకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. ఇక్కడ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లైన్, ఇంకా గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లైన్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, వాల్యూమ్స్ చూపిస్తుంది మనకి. ఇంకా ఎంత బాగా ఫాలో అవుతుంది చూడండి మన వాల్యూమ్ ఇండికేటర్తో. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాపర్గా ఇట్లా బ్రేక్ అయినప్పుడల్లా నెక్స్ట్ హైయర్ లెవెల్కి రీచ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్రేక్ అవ్వగానే నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ దగ్గర రీచ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చింది. సో మన వాల్యూమ్ ఇండికేటర్ రెసిస్టెన్స్ లెవెల్ని ఇంకా సపోర్ట్ లెవెల్ని బాగా రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం కరెంట్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి బ్రేక్ అయ్యి కిందికి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తే, ఒకవేళ ఇక్కడ కనుక బ్రేక్ అవుతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అవుతే కొద్దిగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి మనం టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మనకి అట్లా వాల్యూమ్ ఇండికేటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ బ్రైట్ బాక్సెస్ ఏంటా అని. ఇవి ఏంటంటే యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. అది వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది, హైయెస్ట్ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని. సో ఈ బ్రైట్గా ఉందంటే యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రాపర్గా మనకి ఎక్కడ రాంగ్ ట్రేడ్స్ తీసుకోకుండా చూస్తుంది. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.